రైతులను వెంటనే కాపాడాలి, రైతులను వెంటనే కాపాడాలి, రైతులకు నీళ్ళు ఇచ్చి వెంటనే కాపాడాలి, రైతుకు సాగునీరు వెంటనే కాపాడాలి, రైతుకు సాగునీరు వెంటనే రైతుకు సాగునీరు వెంటనే ఇయ్యాలి, రైతుకు సాగునీరు వెంటనే ఇయ్యాలి, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ రైతుల పక్కన రిక్వెస్ట్ ఏంటంటే అటు పోయినప్పుడు నీళ్ళు పోయినప్పుడు మాకు కొన్ని మాకు ఇచ్చి మీరు తీసుకోపోరు, మేము అదని అనట్లేదు. ఇప్పుడు మాకు నీళ్లు బంద్ చేసి మా మీదకి వెళ్ళిపోతుంటాయి నీళ్ళు, కానీ మాకు నీళ్ళు ఇయ్యము అని చెప్పి మాకు గేట్లు బంద్ చేసి గేట్ల కాడ మనుషులు పెట్టి మాకు నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా సార్? ఇప్పుడు అన్ని పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, అంత పొట్టకచ్చే పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మాకు కూడా నీళ్ళు ఎట్లా అందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఇంకోటి ఇప్పుడు మా చెరువు నీళ్ళు వేరే ఇప్పుడు పొద్దుగాలలో తీసుకుపోతుంది, మాకు గన్నవరపాలకి పోతున్నాయి, మాకు నీళ్ళు మొత్తం అంతలేదు. ఇప్పుడు ఇక ఒకటి ఇస్తే మాకు ఎల్లమ్మగా నీళ్ళు వస్తాయి, లేకుంటే మా రైతులంతా మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి అయిపోతుంది. అందరం వచ్చినాం వీళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్కు, మాకు నీళ్ళ గురించి వచ్చినాం. ఏంటంటే పెద్దకాలం మానేరు చెరువు కారం నీళ్ళు తిరుమతికి పోతున్నాయి, వారానికి 2 సార్లు పోతున్నాయి. మాకు అట్లా వేయాలి, ఎల్లమ్మ కాడ మొత్తం చేనులు ఎండిపోతున్నాయి మా అందరి. ఇంకొకటి గన్నవారిపల్లెకు అక్కడ తుమ్ము లావటి, మా చెరువు తుమ్ము లావటారు, మొత్తం వరిపడి పోతున్నాయి. మాకు అట్లే ఆ తుమ్ము బంద్ చేయాలి, లేకుంటే మా తుమ్ము ఇలా పెట్టులు లావటాలి. పెట్టులు లావడితే మంచిగా మాకు వారుతాయి, మాకు ఎల్లమ్మ కాడ వారుతాయి, మా రైతులకు అందరికి వారుతాయి. మాకే తీసుకుపోకుండా ఆరు చేస్తారు సార్. ఇది మాకు దయచేసి మాకు మా నీళ్ళు మాకు జర కొద్దిగానే ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. అటు తిరుమతికి పోతున్నాయి, ఇటు పొదిగంటికి పోతున్నాయి, అటు ముస్తవాళ్ళకే మొత్తం అడ్డం కడుతున్నారు, తాళం ఎత్తురు. మరి మేసుకోమంటావా రేపు పొద్దుగల? ఇప్పుడు పుట్టకొచ్చింది పొలి చేస్తారా మరి? చెప్పురి, అట్లనే చెప్పురి. ముస్తాబాద్ కెనాల్ పార్కం రైతుల మందరం కూడా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా మానేరు నుండి వచ్చినటువంటి నీళ్లు 18వ నంబర్ గేట్ వరకే నీళ్ళు ఇస్తాం, ఆడదాకానే తైబంద్ అయింది అని చెప్పి ఆ మధ్యలో అధికారులు చెప్పి పొద్దుగాలు ఓడిపోయేటువంటి ఆడ గేట్ ఉందో ఆ గేట్ వరకే క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ మెట్లెక్కి మళ్ళీ ఇక్కడ మేము మొరబెట్టుకుంటే రైతులమంతా మాకు ముందడు కూడా నీళ్ళు ఇవ్వాలి, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చి మాకు ఇవ్వకుండా ఎట్లుంటుంది, ముస్తఫా సాగర్కి ఇచ్చి ఇవ్వకుండా ఎట్లుంటుంది అని చెప్పి మొత్తుకోగా కొంత నీళ్లు గేట్ కొంత లావట్టిరు, కొంత నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ముస్తాబాలో ఎల్లమ్మ దగ్గర 19వ నంబర్ గేట్ ఉన్నది, 20 నంబర్ గేట్ ఉన్నది, 20/1 ఉన్నది. ఈ 3 గేట్లకు నీళ్ళు ఇవ్వకుండా శనివారాలు ఆదివారాలు తెలుమతికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. అంటే నీళ్లు మా మీదకెళ్ళే పోతూ ఉన్నాయి, తెలుమతి రైతులకు పోతున్నాయి, కానీ మా దగ్గర గేట్లు లావటకుండా మా రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము నీళ్ళు ఇరి మేము కాదంటలేము, కాకపోతే మా దగ్గరికి వెళ్ళేటువంటి నీళ్లు మాకు ఇచ్చుకుంటే వాళ్ళకి ఇస్తాను, మా పొలాలేమో ఎండిపోవట్టే, మరి మేమంతా రోడ్డు మీద పరిస్థితున్నది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి, అధికారులను కూడా అదే కోరుతా ఉన్నాం. ఈ 19వ నంబరు, 20 నంబరు, 20/1 గేట్లు, ఈ 3 గేట్ల ద్వారా ముస్తఫా రైతులకు కూడా నీళ్ళు అందించండి. మాతో పాటు మీకు తెలుమతి కూడా రైతులందరూ కూడా నీళ్ళు అందించారు. ఎందుకంటే కడుపు నిండా నీళ్ళు ఉన్నాయి, కాలమైంది. మానేరుకు మల్లన్న సాగర్ నుంచి మానేరుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. మానేరు ఇంకా వారం 10 రోజులైతే మానేరు కూడా నిండే పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లాంటి నిండు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్ళు ఇవ్వకుండా రైతులు హరిగోస పెట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పరిస్థితి కాకుండా నీళ్లున్నాయి, నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నాయి, మనకు సోర్సెస్ ఉన్నప్పుడు కూడా మీరు నీళ్ళు ఎందుకు ఇస్తలేరని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నీళ్లు ఏం చేస్తారు, పొద్దున్న దాకా కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి, రాత్రి ఆగానే కాలువలు బంద్ అవుతాయి. మరి నీళ్ళు 24 గంటలు కాలువలు ఇస్తామని చెప్పేటువంటి అధికారులు అర్ధరాత్రి 10 కాగానే 11, 12 కాగానే కాలువలు ఎందుకు బంద్ అవుతున్నాయి? మరి నీళ్ళు ఎటు దింపుతున్నారు? మరి తెలంగాణ ఎటు పోతున్నాయి ఈ నీళ్ళు? దయచేసి మేము అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, 24 గంటలు కూడా నీళ్ళు అందించాలి. నీళ్ళు ఇస్తున్నామంటే తూతు మంత్రంగా నీళ్ళు ఇస్తే ఇలా రైతులు బతికే పరిస్థితి లేదు. పొలాలన్నీ కూడా పొట్టలకు వచ్చిన పరిస్థితి, పొలాలన్నీ కూడా నీళ్లు తాగుతూ ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి దయచేసి ముస్తాబాద్ రైతాంగం ఈరోజు నీళ్లు లేక వేసినటువంటి పంట చేతికి వచ్చినటువంటి సమయంలో పుట్ట దశలో పూర్తిగా ఎండిపోతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మేము ఏ రైతులకు కూడా వ్యతిరేకం కాదు, ఎందుకంటే రైతాంగం మొత్తం సుభిక్షంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ప్రతి ఒక్క రైతు పొలానికి నీరు అందించాలి. అందించేటువంటి క్రమంలో మేము ఏమంటున్నామంటే మిగతా గ్రామాలకు ఇస్తున్నారు, దాంతోపాటుగా ముస్తాబాద్ రైతాంగానికి నీరు ఇవ్వడంతో పాటు మిగతా రైతాంగానికి నీరు అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్లు చాలా పెద్ద మొత్తంలో ఎండాకాలంలో పెద్ద మొత్తంలో నీళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు వీధికెళ్ళి నీళ్లు ఇచ్చేటువంటి విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో
వాళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీదికెళ్ళి నీళ్లు వస్తలేవు కాబట్టి, ఎందుకంటే విరివిగా నీళ్ళు వస్తే ప్రతి రైతుకు నీరు అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా